హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. వరుణ్ సందేశ్ అంటే ఇప్పటికీ మనకు గుర్తొచ్చే మూవీ హ్యాపీ డేస్. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసినా ఒకటి రెండు తప్ప అన్ని ఫ్లాప్సే పడ్డాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 3తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. కానీ రిజల్ట్ మాత్రం ఏం మారలేదు. అయితే వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ విరాజీ. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్లో వచ్చి ఫ్లాప్ అయింది. అయితే థియేటర్లో వచ్చి జస్ట్ 20 days అయింది. అప్పుడే ఆహా వీడియోలో స్ట్రీమింగ్ వచ్చేసింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్న 10 మందిని ఒక అన్నోన్ పర్సన్ ఈవెంట్ ఉందని చెప్పి వాళ్ళందరినీ ఎక్కడో కొండ మీద ఉన్న మెంటల్ అసైలంలోకి వచ్చేలా చేస్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ట్రాప్ అయిపోయామని వెంటనే అర్థమైపోతుంది. కానీ ఎవ్వరు అక్కడి నుంచి పారిపోలేరు. అసలు ఆ అన్నోన్ మ్యాన్ ఎవరు, ఎందుకు ఆ 10 మందినే టార్గెట్ చేశాడు, హ్యాండీ ఎవరు అండ్ విరాజీ ఎవరు, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ తన లుక్ని మార్చుకొని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేశాడు. ఆయన లుక్ డిఫరెంట్గా ఉంది కానీ మూవీ మాత్రం లేదు. ఈ సినిమాకున్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం జస్ట్ 1.5 hours ఉంటుంది అంతే. ఇక ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా క్యారెక్టర్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి వెంటనే స్టోరీ మెంటల్ అసైలంలోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చేస్తున్నారు, ఏదో మిస్టరీ ఉంది అని అనుకునే లోపే ఇంటర్వెల్ అయిపోతుంది. అయితే ఇంటర్వెల్కి ముందు వరుణ్ సందేశ్ ఎంట్రీతో సెకండ్ హాఫ్ పైన క్యూరియాసిటీ అయితే పెంచింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసింది. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్తో సాగదీసినట్టు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో 20 minutesకి ట్విస్ట్ రివీల్ అవ్వడం, ఆ తర్వాత 20 minutes ఎమోషనల్ చేయడం, ఇంకేముంది ద ఎండ్. అలా ఫాస్ట్గా అయిపోయింది సినిమా. థ్రిల్లర్ మూవీస్లో ఏదో ఉందని చూపించి లాస్ట్కి ట్విస్ట్ రివీల్ చేస్తారు. అయితే ఆ ట్విస్ట్ రివీల్ చేయడానికి ముందు క్రియేట్ చేసిన సీన్స్ కన్విన్సింగ్గా ఉంటే ఓకే. కానీ కొన్ని మూవీస్లో ట్విస్ట్ రివీల్ చేయడానికి ఆడియన్స్ని మిస్లీడ్ చేసి ఎర్రిపప్పల్ని చేస్తారు. ఇక ఈ విరాజీలో ట్విస్ట్ రివీల్ చేయడానికి ఇల్లాజికల్ సీన్స్తో కొండెరి పప్పల్ని చేశారు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక్క విషయం ప్రూవ్ చేయడానికి హారర్ క్రియేట్ చేయడం, మెంటల్ అసైలం బ్యాక్ స్టోరీ చెప్పడం, ఇంకా చాలా జరుగుతుంటాయి. అంతా చూశాక దీనికోసం ఇదంతా అనిపించింది. లాస్ట్లో ఒక్క ట్విస్ట్, సస్పెన్స్ని లాస్ట్ వరకు హోల్డ్ చేయడం ప్లస్ పాయింట్స్, స్టోరీ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్ ఒక్కటి ఉంది, ఇక మిగతా అంతా చూడొచ్చు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే వరుణ్ సందేశ్ పర్లేదు, బాగానే చేశాడు. లేట్గా ఎంట్రీ ఇచ్చినా తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. ప్రమోద్ని, బలగం జయరామ్ అండ్ మిగతా యాక్టర్స్ అంతా బాగానే చేశారు. టెక్నికల్గా విరాజీ యావరేజ్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ది సినిమా సింగిల్ లొకేషన్లోనే షూట్ చేశారు. సో లిమిటెడ్ బడ్జెట్లో తీసినట్టు కనిపిస్తుంటుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు, బాగానే ఉంది. కొన్ని డార్క్ విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగానే ఉంది. డైరెక్టర్ అద్యంతి హర్ష ట్విస్ట్ ఒక్కటి బాగా రాసుకున్నాడు. కానీ ఆ ట్విస్ట్ రివీల్ చేయడానికి చేసుకున్న సెటప్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సీన్స్ కానీ ఇల్లాజికల్గా రాసుకున్నాడు. ఫైనల్గా విరాజీ 1 time వాచ్. రన్ టైం కూడా తక్కువే కాబట్టి ఫాస్ట్గా లేపేయచ్చు. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.